నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 31తో మీ ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్, హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్, హైప్స్ వల్ల వీడియో మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్దాం. వినయ్, మనం నెక్స్ట్ వీక్ వెడ్నెస్డే ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాం. ఇక్కడ అఫీషియల్గా సీఈఓగా నేను ఎంటర్ అవుతున్నాను అని అంటాడు అభి. అదేంటభి, 15 డేస్ ఆగి అన్నావు కదా? లేదు వినయ్, అక్కడ అలా కావాలి అనే చెప్పాను. కానీ మనం ముందే అనౌన్స్ చేస్తున్నాం. అందులో ఇక్కడ పెద్దగా మార్పులు చేయాల్సిన పనులు కూడా ఏమీ లేవు. వర్క్ కూడా ఎక్కువ ఉంది. అందుకే ముందే మనం ఇక్కడ అన్నిటినీ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నాం. ఓకే అభి, నీ ఇష్టం. నువ్వు అన్నీ ఆలోచించే కదా నిర్ణయం తీసుకుంటావు అని అంటాడు వినయ్. మేనేజర్ వర్క్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ పట్టుకొని లోపలికి వస్తాడు. నేను ముందుగానే చెప్తాను ఏ రోజు అని. స్టాఫ్ అందరూ ఆ రోజు ఉండాలి అని చెప్పండి. ఎవరిని లీవ్ పెట్టనివ్వద్దు. అండ్ నేను వచ్చే రోజు వరకు నా పేరు చెప్పొద్దు అని చెప్తాడు అభి. ఓకే సార్, ఓకే అని అక్కడ సంబంధించిన అన్ని ఫైల్స్ చూడడంలో మునిగిపోతాడు అభి. కొత్త స్టాఫ్ ప్రొఫైల్ చూస్తున్న వినయ్ అవని పేరు చూసి ఈ పేరు ఎక్కడో విన్నానే అని అనుకుంటూ గుర్తు చేసుకొని హాస్పిటల్ చెల్లి అని అనుకొని తానేనా అని ఫోటో చూస్తాడు. తానే అవడంతో అభి, నా చెల్లి ఇక్కడే వర్క్ చేస్తుంది అంటాడు వినయ్. నీకు చెల్లి ఎక్కడుంది అన్నట్టు చూస్తాడు అభి. అదేరా, హాస్పిటల్లో పరిచయమైన చెల్లి, ఇదిగో తినే అని చూపించబోతాడు. ఇప్పుడు నేను చూడకపోతే ఏం నష్టం లేదు కానీ పని కానివ్వు అని అభి ఫైల్ చూడడంలో లీనమవుతాడు. వీడొకడు అమ్మాయి ఫోటో చూడమన్నా చూడడు అనుకొని తను అక్కడితో ఆ టాపిక్ వదిలేసి తన పని తాను చూసుకోవడం మొదలు పెడతాడు వినయ్. కొత్తగా ఎంతమంది వచ్చారు ఇక్కడికి అని అడుగుతాడు అభి. 10 మంది వచ్చారు సార్. వాళ్ళల్లో ఎవరు వర్క్ తొందరగా అర్థం చేసుకుంటున్నారు అనేది ఒక 2 రోజులు గమనించి నాకు చెప్పు విశాల్. కొత్త ప్రాజెక్ట్లోకి వాళ్ళని తీసుకుందాం అని అంటాడు అభి. ఓకే సార్, ఇక్కడ జాబ్ రావాలి అంటేనే వాళ్ళు టాలెంటెడ్ అని అర్థం సార్. సూర్య సార్ ఇంటర్వ్యూ చాలా టఫ్గా కండక్ట్ చేయించేవారు. అయినో, అయినా కూడా ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకోవాలి అని అంటాడు అభి. ఓకే సార్, నేను చూస్తాను అని చెబుతాడు విశాల్. ఓకే అని విశాల్తో వర్క్ గురించి మాట్లాడే పనిలో పడతాడు అభి. వినయ్ బయటికి వెళ్ళి వర్క్ ఎలా జరుగుతుందో చూస్తూ ఉంటాడు. రూమ్లో ఉన్న అవనికి పొద్దున తండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ తల్లి తండ్రి మాట్లాడుకుంటున్న మాటలు విన్న దగ్గర నుంచి మనసంతా అలజడిగా ఉంది. వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంది. ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు 2 రోజుల నుంచి అని అడుగుతారు పార్వతీ గారు. మందుల ప్రభావం వల్ల కొద్దిగా ఒక్కొక్క వాక్యం మాట్లాడడానికి నోరు తెరవగలుగుతున్నారు ఆయన. అవని అని అంటారు చిన్నగా. అవని గురించా అనగానే అవును అని తల ఊపుతారు. అప్పుడే అక్కడికి వచ్చిన అవని తన గురించి అనగానే అక్కడే తలుపు దగ్గర ఆగిపోతుంది. ఇప్పుడు అవని గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు అని అడుగుతారు పార్వతి గారు. అవనికి తొందరగా పెళ్లి చేయాలి అని నెమ్మదిగా ఒక్కొక్క వాక్యం కూడ పలుక్కొని చెబుతారు. ఆ మాట విని అవని షాక్ అయితే పార్వతి గారు కంగారు పడతారు. ఇప్పుడు అంత అర్జెంటుగా ఎందుకు పెళ్ళి అంటున్నారు అని అడుగుతుంది పార్వతి. చెయ్యాలి, ఎంత వీలైతే అంత తొందరగా చేయాలి అని అంటారు శంకర్. ముందు మీరు కోలుకోండి, అప్పుడు మీరే ఒక మంచి అబ్బాయిని సెలెక్ట్ చేద్దురు అని పార్వతి చెబుతారు. అలా కాదు, ఇప్పటి నుంచే చూడడం మొదలు పెట్టండి, అప్పటికి దొరుకుతారు. నేను కొంచెం కోలుకున్నాక చేసేద్దాం. ఎందుకిప్పుడు మీరు అంత తొందరపడుతున్నారు? మీరు అన్నట్టే చేద్దాం, కానీ మీరు ముందు కోలుకోవాలి. మీరు ఇలా బెడ్ మీద ఉంటే అవని అస్సలు ఒప్పుకోదు పెళ్లి చేసుకోవడానికి అని అంటారు పార్వతి.
అని శంకర్ నిట్టూరుస్తూ కళ్ళు మూసుకుంటారు. అదంతా విన్న అవని అక్కడుండలేక తన రూముకి వచ్చేస్తుంది. నాన్నెందుకు నా పెళ్లి గురించి ఇంత తొందరపడుతున్నారు? నాన్నకి నిజం చెప్తే "ఉహుం, వద్దు, మొన్నే ఆయన ఏదో స్ట్రెస్ తీసుకుంటున్నారు అని డాక్టర్ చెప్పారు. ఇప్పుడు నేను నిజం చెప్తే అస్సలు తట్టుకోలేరు. వద్దు, ఇప్పుడే చెప్పకూడదు. చెప్పకపోతే ఆయన నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. ఏం చేయాలి? భగవంతుడా, ఈ విషయంలో నాకు నువ్వే సాయం చేయాలి. అభిసర్కి అంకితం చేసిన నా తనువుని, మనసుని ఇంకొకరికి పంచే ఛాన్స్ ఇవ్వను. ఆయన భార్యగా మారిన నేను ఇంకొకరి భార్యగా మారలేను. అలా అని ఆఫీసర్తో కలిసి జీవించలేను. ఏం చెప్పి పెళ్లి తప్పించుకోవాలి? అసలు ఒక ఆడపిల్లకి పెళ్లి తప్పనిసరిగా చేసుకోవాలి అని రూల్ ఉందా? ఎందుకు తల్లిదండ్రి దగ్గర జీవితాంతం ఉండకూడదు? వాళ్ళని చూసుకుంటూ ఒక వయసు రాగానే పెళ్లి చేసుకోవాలి అని ఎందుకు అంత తొందర పెడతారు? నేనెవరు ఎంత ఫోర్స్ చేసినా పెళ్లి చేసుకోలేను. కొంచెం నాన్న కోలుకునే వరకు ఎలాగో టైం ఉంది. తర్వాత నాన్నకి నెమ్మదిగా విషయం అర్థమయ్యేలా చెప్పాలి అని అనుకుంటూ ఆలోచిస్తుంది. అప్పుడే గుడికి వెళ్ళి వచ్చిన అనుగారు ఆరు లోపలికి వచ్చి అవని అని పిలుస్తారు. ఆలోచనలో ఉన్న అవని పలకదు. అక్క అని ఆరు అవని చెవిలో గట్టిగా అరుస్తాడు. అవని ఉలిక్కి పడుతుంది. ఆరు గట్టిగా నవ్వుతాడు. అక్క భయపడింది అని అరుస్తూ, ఎందుకురా అంత గట్టిగా అరిచావు అని అవని ఆరు వెంట పడుతుంది. మరి ఎన్నిసార్లు పిలిచాం, నువ్వు పలకలేదు, అందుకే అరిచాను అని నవ్వుతూ అంటాడు ఆరు. పిలిచారా? అబద్ధం చెప్పకు అని అంటుంది అవని చిరుకోపంగా. వాడు చెప్పింది నిజమే అవని, పిలిచాను నేనే, నువ్వు పలకలేదు, అంతేమీ ఆలోచిస్తున్నావు అడుగుతారు అనసూయ. ఏం లేదు నాని అని వచ్చి అనుగారి ఒళ్ళో తలవాల్చి పడుకుంటుంది. ఏమైంది అవని? నా మనవడు గుర్తొచ్చాడా? నీకు ఎప్పుడు అదే టాపిక్ గుర్తొస్తుంది ఎందుకు నాని? ఒక వయసులో ఉన్న అమ్మాయి అయితే తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది, లేదా తన మనసులో ఉన్న వాడి గురించి ఆలోచిస్తుంది. అంతకంటే ఆలోచించే విషయాలు ఏమీ ఉండవు. నీకు మంచి ఉద్యోగం వచ్చింది కాబట్టి భవిష్యత్తు గురించి బెంగలేదు. ఇంక మిగిలింది నా మనవడు అని అంటారు అనుగారు. నాకంటే నువ్వే ఎక్కువ తనని తలుచుకుంటున్నావు నాని చిరుకోపంగా అంటుంది అవని. ముసలి, మనవడు అంటే నేనే కదా, నా గురించి ఏం ఆలోచిస్తుంది అక్క? నేను అల్లరి కూడా చేయటం లేదు, బాగా చదువుకుంటున్నాను కదా అని వాళ్ళ మాటలు విన్న ఆరు అడుగుతాడు. మనవడంటే నువ్వు కాదు, మీ అక్కని పెళ్లి చేసుకునేవాడు, అతను కూడా నాకు మనవడే అవుతాడు. హాయ్, అక్కకి పెళ్ళా? ఆ మాట ఎందుకో నచ్చటం లేదు అవనికి. ఇప్పుడే కాదులే, మీ నాన్న కోలుకున్నాక ఒక మంచి అబ్బాయిని చూసి మీ అక్కకి పెళ్లి చేద్దాం. అప్పుడు ఆయన నాకు బావ అవుతాడు కదా. హా, మా బావతో నేను బాగా ఆడుకుంటాను అని అంటాడు ఆరు. ఆలీ లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఇంకా అబ్బాయి దొరకాలి, పెళ్లి చేయాలి, అప్పుడు అతనితో నువ్వు వాడేది. వెళ్ళి ఇప్పుడు ఆడుకోపో నీ ఫ్రెండ్తో అని ఆరుని అక్కడి నుంచి పంపిస్తారు. ఇప్పుడు చెప్పవని, ఏంటి విషయం, దేని గురించి అంత ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. అవని విన్నదంతా చెప్పి, పెళ్ళి లేకుండా బతకకూడదా నాని అని అడుగుతుంది. అవని, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒక వయసు వచ్చాక వాళ్ళ ఒంట్లో మార్పులు జరుగుతాయి. వాళ్ళకి మనసుతో పాటు శరీరానికి కూడా ఒక తోడు అవసరం. అవి దారి తప్పకుండా ఉండడానికి ఒక అబ్బాయి అమ్మాయిని ఒకటి చేసి పవిత్ర బంధం అనే పెళ్లి బంధంతో ముడివేస్తారు. అది అవసరం కూడా. అవని, తల్లి తండ్రి అన్న చెల్లి ఈ బంధాలన్నీ కొన్ని హద్దుల్లో ఆగిపోతాయి, కొంతవరకు తోడు వస్తారు. కానీ భార్యాభర్త బంధం అంటే ఒకరికి ఒకరు కడవరకు తోడు ఉండే బంధం. ఒక్కటి చెప్పు, ఇందాక నువ్వు
మీ అమ్మ నాన్న మాట్లాడుకుంటుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళలేక ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావు. అదే హద్దు అంటే. నువ్వెంత కూతురైనా వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు వెళ్ళలేవు. తల్లినైనా నేను కూడా ఒక వయసొచ్చాక మీ నాన్నకి కొన్ని పనులు చేయలేను. అన్నం తినిపించగలను, కానీ స్నానం చేయించలేను కదా. అది మీ అమ్మ చేయించగలదు. హద్దులు దాపరికాలు లేనిదే భార్య భర్త బంధం. నువ్వింకిప్పుడే జీవితం స్టార్ట్ చేసావు. ఒంటరిగా బతకడం జరగని పని అవని. అందులో ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉంటే బతకనివ్వరు. ప్రతి ఎదవా కన్ను పడుతుంది. అసలు అన్ని ఫీలింగ్స్ అణిచి బతకడానికి నీకేమైనా 60 ఏళ్ళు వచ్చాయి అని అనుకున్నావా? నువ్వు అలా పెళ్ళి వద్దు, ఒంటరిగా బతుకుతాను, కోరికలు చంపుకుంటాను అని అంటే నేను కూడా ఊరుకోను అవని. నీకు చాలా జీవితం ఉంది. ఒకరోజు 2 రోజులతో అయిపోదు. ఏ ఎందుకు అప్పుడప్పుడు రాత్రులు నీకు నిద్ర పట్టడం లేదు? ఎందుకు లేచి కూర్చుంటావు? ఒక్కసారి ఆలోచించు. నిన్ను నువ్వే మోసం చేసుకోకు అవని. ఒక్కసారి మనసులోకి ఒకరొచ్చారు అంటే పైకి నువ్వెంత మొండిగా ఉన్నా మరిచిపోయి బతకడం అంత సులువు కాదు. ఏ అతనితో కలిశాక నీ శరీరం ఎన్నిసార్లు నిన్ను ఇబ్బంది పెట్టలేదు? ఏదో కావాలి అని అనిపించలేదు. అందుకే కదా లేచి కూర్చునేదానివి. అది అబద్ధం అని నువ్వన్నా అదే నిజం అవని. అనుభవంతో చెప్తున్నాను. ఏ వయసుకి జరగాల్సినవి అది జరగాలి. అందులో తప్పు లేదు. మరి ఆ అబ్బాయి మీద కోరికతోనే కదా ఒక అమ్మాయి మత్తిచ్చి మరి దగ్గరవ్వాలి అని చూసింది. అది సృష్టి. నీ వయసుకి నువ్వు అన్ని కోరికలు చంపుకొని సన్యాసిలా బతుకుతాను అంటే మీ నాన్న తట్టుకోగలరా? నేను చూస్తూ ఉండగలనా? నీకు మీ నాన్న కోలుకునే వరకే టైం అవని. తర్వాత నేను కూడా ఏమీ చేయలేను. నువ్వే ఆలోచించుకొని తొందరగా నిర్ణయం చెప్పు. ఆ అబ్బాయి ఎవరో చెప్తే మేమెలాగో బతిమలాడి అయినా మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాం. లేదు అంటే అసలేమీ జరగలేదు అనుకొని మేం చూసిన అబ్బాయిని చేసుకోవడానికి ప్రిపేర్ అవ్వు. నువ్వే బాగా ఆలోచించుకొని చెప్పు. ఆలస్యం అయ్యే కొద్దీ అక్కడ అబ్బాయికి పెళ్ళి అయిపోతే మేం కూడా ఏమీ చేయలేము. చేతులారా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్న దానివి అవుతావు. ఒకసారి అడిగి చూస్తే తప్పేమీ ఉంది? నువ్వేదో ఊహించుకొని అలాగే ఉంటాను అంటే అవ్వదు అని చెప్పి అనుగారు బయటికి వెళ్ళిపోతారు. ఎలా సార్? మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బలవంతంగా నేను మీకు ప్రాణం పోశాను, మీరు నాకు లైఫ్ ఇవ్వండి అని అడగాలి. మీరు నా జీవితం నాశనం చేశారు కాబట్టి నన్ను ఆ గిల్టీతో పెళ్లి చేసుకుంటారు తప్ప అసలు మీ మనసులో నాకు చోటు ఉంటుందా? మీ లైఫ్లోకి వచ్చే అదృష్టం నాకు ఉంటుందా అని అనుకుంటుంది అవని. కథ కొనసాగుతుంది. ఆల్రెడీ చెప్పాను, నేను ఏది వేస్ట్గా రాయను. ఏది రాసినా దానికి ముందు ముందు ఒక అర్థం ఉంటుంది. అవని నిజంగానే తల్లిదండ్రుల కోసం అర్హత లేదనుకునే పెళ్లికి దూరంగా ఉండాలనుకుంటుందా, ఇంకేదైనా కారణం ఉందా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. నచ్చకపోతే ఇగ్నోర్. రేపు స్పెషల్ డే.